హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను వీడియో వచ్చేసి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఉప్మా చేస్తున్నాను. పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం అంటే ఫుల్గా తినడండి, ఏదో లైట్గా పాలన్నా ఏదైనా తాగేసి వెళ్తారు. 10:30 కల్లా షార్ట్ బ్రేక్ ఉంటుంది. దానికోసమని నేను ఫ్రూట్స్ ఒక రోజు అని ఇలా ఉప్మా, ఇడ్లీ అలా కొంచెం లైట్గా పెట్టి పంపిస్తాను. మీకు అందరికీ ఉప్మా ప్రాసెస్ తెలుసు కదండి, అందుకే ఏం చెప్పలేదండి. ఓకే నా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం వీడియోస్ మొన్న 2 days కొంచెం లేట్గా పెట్టాను ఫ్రెండ్స్. కొన్ని ఫంక్షన్స్ ఉండే, దానికి అటెండ్ కావాల్సి వచ్చింది. అక్కడ ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే అందరికీ వీడియోస్ ఏమంటారు వీడియోస్లోకి రావడం ఇష్టం ఉండదు కదండి. అందుకే నేనేం ఫోర్స్ చేయలేదండి. అందుకే లైట్గా మొన్న సండే రోజు వ్లాగ్ ఒకటి మీకు అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసి పెట్టాను. సమ్మర్ వస్తే ఎక్కువ ఏమంటారు ఫంక్షన్సే ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి ఉప్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇంట్లో ఏసీ కూడా ఖరాబ్ అయిందండి. నైట్ పూట అసలు నిద్ర రావట్లేదు వేడికి. మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతానండి. ఏ ఏసీ తీసుకున్నాము, ఏ షోరూంలో తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అసలు ఏసీ లేకపోతే దాని వాల్యూ ఏందో తెలుస్తుందండి. ఇప్పుడు ఖరాబ్ అయ్యి 1 week అవుతుంది. బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నుంచి నైట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు అండి. వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశాను. 2 days వ్లాగ్ పెట్టలేదండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను. ఏం షూట్ చేయలేదు, అందుకే మీకు వ్లాగ్స్ పెట్టలేదండి. ఈరోజు మార్నింగ్ ఒకటి వ్లాగ్ పెట్టానండి, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నైట్ వరకు చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రేపు శ్రీరామనవమి కదండి, గుడికి వెళ్ళాలి. ఓకే అండి, చూస్తుండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. నేను వంట ఏం ప్రిపేర్ చేయలేదండి. మామూలుగా మా వారికి పులిహోరన్నం చేసేయమన్నారు టిఫిన్ బాక్స్లకి, అందుకే మాకు కూడా అదే చేసేసాను. ఫంక్షన్స్కి చాలా వెళ్తున్నాం కదండి, దాని ఎఫెక్ట్ ఏందో అని అసలుకి ఏం కర్రీస్ తినాలనిపించట్లేదు. అంటే నాన్ వెజ్ మీద మొత్తం విరక్తి పుడుతుందండి. ఫంక్షన్స్కి వెళ్ళాలి, నాన్ వెజ్ తినాలి, ఇలానే అయిపోతుంది. ఏం తినాలనిపించలేదు. అందుకే మా వారు పులిహోరన్నం చేయమంటేను పిల్లలకి నాకు కూడా చేసేసుకున్నానండి. ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. దేవుడికి దీపం కూడా వెలిగించేసానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చిన్న పనులు ఉన్నాయండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. 11-12 కల్లా వచ్చేస్తారండి పిల్లలు. మా వారికి కూడా టిఫిన్ కట్టించేసానండి. ఇప్పుడు సోఫా మీద ఉన్న బట్టలు మడత పెట్టాలండి. ఇంట్లో మొత్తం కంప్లీట్ అయ్యిందనే వర్క్ ఏమి ఉండదండి. ఇల్లు అన్నప్పుడు ఏదో వర్క్ ఉంటూనే ఉంటుంది. మనం చాలా అనుకోవాలి కానీ వర్క్ ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు ఈ బట్టలు ఫోల్డ్ చేయాలి. వంట పని ఏం లేదు కదండి, అందుకే నేను కొంచెం చిన్నగా ఏదైనా కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది వచ్చి మా ఫ్యామిలీ ఫోటో అండి. మా పిల్లలది లాస్ట్ ఇయర్ యాక్టివిటీ ఏదో ఉంటే మా వారు చేశారు, బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసి
ఫిష్ పాట్ ఈరోజే క్లీన్ చేశారండి మా వారు వచ్చేసి. అక్వారియం కడిగిన 2-3 డేస్ క్లీన్గా పెడతాయండి, తర్వాత మళ్ళా డట్టిగా చేసేస్తుంటాయి. కడిగిన 2 డేస్ కొంచెం ఇక్కడ కూర్చొని అలానే ఫిష్లు చూడాలనిపిస్తుంది. నాకు అక్వారియం అంటే చాలా ఇష్టం అండి, అందుకే మా వారు ఇలా సెట్ చేశారు. మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి బట్టలు ఫోల్డ్ చేసేసిన తర్వాత కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ అనేది కొంచెం దుమ్ము అయిపోయిందండి. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి కొంచెం క్లీన్ చేసుకోవాలండి. వంట పని లేదు కదా, కొంచెం ఖాళీగా ఉన్నప్పుడల్లా కార్నర్స్ ఏదైనా ఒక కార్నర్ క్లీన్ చేయడం నాకు అలవాటండి. ఊరికని ఉండాలనిపించదు. ఇక్కడ పిల్లల టిఫిన్ బాక్సులు అవి ఇవి ఉంటాయి కదండి, టిఫిన్ చేసినవి, బ్రేక్ఫాస్ట్ చేసినవి అవన్నీ క్లీన్ చేసేసాను. స్టవ్ కూడా నీట్గా తుడిచేసానండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్లో వర్క్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి నానబెడుతున్నాను. చాలా రోజులైందండి ఇడ్లీకి దోశకు నానబెట్టక, ఎందుకంటే ఫంక్షన్స్ అని అక్కడిక్కడ వెళ్తున్నాం కదా, అందుకే కుదరలేదండి. ఇప్పుడు ఇడ్లీకి నానబెడుతున్నాను. ఇక్కడ మా బాబు హాయ్ చెప్తున్నారండి. సగం కంటే కొంచెం ఎక్కువ మినపప్పు తీసుకున్నాను. 2 సార్లు కడిగేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుంటే నైటు రుబ్బేస్తానండి. మా పిల్లలకు హాలిడేస్ వస్తే చాలా బోరింగ్గా అనిపిస్తుందండి, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆడుకోరు కదండి. స్కూల్లో అయితే అందరు ఉంటారు కదా, వాళ్ళకు స్కూలే నచ్చుతుంది. ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసానండి. మాదేమంటారు, మా ఇంట్లో చాలా డస్ట్ పడుతుందండి, ఎందుకంటే మా హౌస్ అనేది కొంచెం మెయిన్ రోడ్కి ఉంటుంది. డస్ట్ అనేది చాలా తొందరగా పడుతుందండి. 1 మంత్కు 20 డేస్కి క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా కూడా ఏంటో పడుతూనే ఉంటుంది. బెడ్రూమ్ అంతా నీట్ చేసేసానండి. ఇప్పుడు లంచ్ టైం అయింది. పిల్లలు ఆకలిస్తుందంటేను పులిహోర అన్నం చేశాను కదండి మార్నింగ్, మా వారి కోసం మాకు కూడా చేసేసాను కదా. ఇప్పుడు పులిహోర అన్నంలోకి ఆమ్లెట్లు వేసిస్తున్నాను. చెప్పాను కదా ఏం వంట చేయలేదు, కర్రీస్ కూడా ఏం చేయలేదండి. ఆమ్లెట్ వేసిస్తున్నాను. పులిహోర అన్నంలోకి ఆమ్లెట్ బాగుంటుందండి, మా పిల్లలకి ఇష్టం. ఒక గుడ్డులోకి కొంచెం కారం, ఉప్పు, మళ్ళీ వచ్చేసి పసుపు, ధనియాల పొడి, సగం ఆనియన్, కొత్తిమీర, ఇవన్నీ వేసి మంచిగా ఈవెన్గా మిక్స్ చేయాలండి. ఇలా చేయడం మా ఇంట్లో అందరికి ఇష్టం అండి, కానీ ఓపికను బట్టి టైంని బట్టి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు టైం ఉందని ఇలా చేస్తున్నానండి. అల్లం వెల్లిగడ్డ కూడా వేసాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ పోసుకొని మనం మంచిగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకు పోసేయాలండి. నైట్ మళ్ళీ చూడాలండి, ఏదైనా వండాలి. అసలు నాన్ వెజ్ తిని నాన్ వెజ్ మొత్తానికి బంద్ చేయాలనిపిస్తుందండి. ఫంక్షన్స్ రావడం, మళ్ళీ ఒకటి సమ్మర్ కదండి, వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఫుడ్ ఎక్కువ తినాలనిపించట్లేదండి. ఏమంటారండి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా ఉన్నారండి? మా పిల్లలైనా సరే నేనైనా సరే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఆకలి కావటం లేదండి, అందుకే ఏం వండాలనిపించలేదు. ఇప్పుడు పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోసేసేయాలి. ఎండలు కూడా చాలా కొడుతున్నాయండి, అసలు బయటికి వెళ్ళకండి. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళండి. అసలుకి చిన్న పిల్లలంతా అసలుకి తీసుకెళ్ళకండి బయటికి.
నెక్స్ట్ డే శ్రీరామనవమి కదండి. మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పండుగని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మామూలుగా శ్రీరామనవమికి ఏమంటూ స్పెషల్ అంటే అదే రోజు ఉంటుంది కదండి. అంటే వడపప్పు, మళ్ళీ వచ్చేసి ఏమంటారు మామిడికాయ పులిహోర, పానకం, ఇవి ప్రిపేర్ చేస్తారు కదండి. నేను కూడా చేస్తానండి. మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. శ్రీరామనవమి ఫెస్టివల్ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ అయిపోయిందండి. టైం 2 o'clock అవుతుందండి. పిల్లలకు లంచ్ పెట్టేసి కొంచెం సేపు పడుకోబెట్టాలి, లేకపోతే టీవీ చూస్తూనే ఉంటారండి. హాలిడేస్ కదా, అంటే మా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం అలాంటివి ఏం లేదండి. ఇక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉంటారండి. పిల్లలు ఆడుకోవడం అలాంటివి ఏం లేదు. మా హౌస్ కొంచెం మెయిన్ రోడ్ మీదకి ఉంటుంది కదండి, ఆడుకునే ఛాన్స్ కూడా లేదు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అక్కడైతే కొంచెం ఆఫీస్ కొంచెం ఏమంటారు, ఆఫీస్లో మెయిన్ సైకిల్ ఉంది కదండి, దానికోసం వెళ్తూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి నైట్. ఇక్కడ చపాతీ పిండి తడుపుతున్నాను. మార్నింగ్ ఏం కర్రీ చేయలేదు కదా, ఇప్పుడు ఎగ్ పొరుడు అంటారు కదండి, అది ప్రిపేర్ చేశాను. చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. మీకేం ప్రాసెస్ చూపించలేదండి, నార్మల్ ప్రాసెసేనండి, అందుకే ఏం చూపించలేదు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నానబెట్టాను కదండి మినపప్పు. ఇప్పుడు ఇడ్లీకి ప్రిపరేషన్ చేసేస్తున్నానండి. పిండి గ్రైండర్లో వేసేసాను, మినపప్పు గ్రైండర్లో వేసేసానండి. డిన్నర్ అయిపోయిందండి. సింక్లో గిన్నెలు కూడా కడిగేశాను. పిండి ఒక్కటి రుబ్బేసుకుంటే ఏమంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్స్ అన్నీ అయిపోతాయండి. అంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో శ్రీరామనవమి వ్లాగ్ పెడతానండి, ఖచ్చితంగా విజిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్.